దేనికి దాసులం? నీతికి. అంటే క్రైస్తవుడు అంటే నీతిమంతుడు, క్రైస్తవుడు అంటే నీతికి జరిగించేవాడు, క్రైస్తవుడు అంటే నీతిగా బ్రతికేవాడు, నీతి కోసం, దేవుని కోసం, న్యాయం కోసం, వాక్యం కోసం దేవుని లెక్క చేయనివాడు, కల్మషం లేనివాడు క్రైస్తవుడు, కపటం లేనివాడు, మోసం లేనివాడు, అబద్ధమాడనివాడు, మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా బ్రతికేవాడు క్రైస్తవుడు. ఏంటండి మన గురించి వ్రాయబడిన మాటలు! ఒక్కొక్క మాట, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి బైబిల్ చదువుతున్నప్పుడు చీ అనిపిస్తుంటది. ఏంటి ఎంతగానో మన మీద దేవుడు పెట్టుకున్నాడు, ఎంతవరకు మనం ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకానికి నిలబెట్టగలుగుతున్నాం? ఒకప్పుడు మనం పాపానికి దాసులం, కానీ ఇప్పుడు నీతికి దాసులం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకులంగా మనం ఎలా ఉండాలి, సేవకుడుకు ఉండవలసిన లక్షణాలు అని ఒకవేళ అనుకుంటే అనుకోవచ్చు. అలా కూడా చెప్పబోయే మాటలను బట్టి సేవకునికి ఉండవలసినటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి ఒక 2-3 మాత్రమే నేను మీకు చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే మనం చేసే సేవ అది నిర్వీర్యం కాకూడదు. ఒక రైతు నేల దున్నుతున్నాడు, విత్తనాలు విత్తుతున్నాడు అని అంటే ఆశపడతాడు. అది మొలకగా రావాలి, మొక్క అవ్వాలి, వెన్నులు, అందులో నుంచి గింజలు, ఎన్నో ఆశతో విత్తుతాడు. అలానే మనం కూడా ఎన్నో ఆలోచనలతో మనం సేవకు బయలుదేరుతాం. అయితే ఆ సేవ అది మనకు ఫలితాన్ని తీసుకొని రావాలి, ఫలాన్ని తీసుకొని రావాలి అని అంటే దానికంటూ ఒక పద్ధతి, వ్యవసాయానికి పద్ధతులు ఉంటాయి. అలానే సేవకు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. రైతు విత్తనం విత్తి తెల్లారి వెళ్ళి పంట కోయడు కదా. టైం, చేయవలసిన పనులన్నీ చేయాలి, గింజలు వచ్చేంతవరకు ఓపిక పట్టాలి. లేదు నేను ఈరోజే విత్తుతాను, రేపే నేను కోస్తాను అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అలానే బైబిల్లో సేవకుడిని రైతుతో కూడా పోల్చి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సేవకుడిని రైతుతో. అంతెందుకండి, మన తండ్రే వ్యవసాయకుడు అని చదువుకున్నాం మనం. మన తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. ఆయన వ్యవసాయకుడైతే మనం భూస్వాములమా? కాదు కదా. తండ్రి వ్యవసాయకుడు, మనము కూడా వ్యవసాయకులమే. మనం కూడా రైతులమే. మనం కూడా వ్యవసాయం చేస్తున్నాం. అంటే మనం కూడా వాక్యమని విత్తనాలు తీసుకుని వెళ్ళి లేని చోట్ల విత్తనాలు విత్తుతున్నాం. అందుకే అంటాడు కదా, అపోల్లో ఏం చేశాడు? నేను నాటాను. పౌలు గారు అంటాడు, నేనేం చేశాను? నాటాను. అపోల్లో ఏం చేశాడు? నీళ్లు పోసాడు. దేవుడు ఏం చేశాడు? వృద్ధి కలగజేశాడు అన్నాడు. అంటే మనం కూడా విత్తుతున్నాం లేదా నాటుతున్నాం. మనం నాటిన మొక్క, నాటిన విత్తనం అది ఫలంగా మన కళ్ళ ముందు కనిపించాలంటే ఇట్స్ టేక్ టైం పడుతుంది. అప్పటి వరకు మనకు ఉండవలసింది ఏంటంటే ఓర్పు. ఇక సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణాలలో ప్రధానమైనది ఏంటంటేనండి ఓర్పు అనేది, సహనం అనేది చాలా 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 ప్రధానమైనదని చెప్పాలి. ఇది లేకపోతే సేవ చేయలేము. అసలు సేవకుడుగా మనం పిలువబడలేము. ప్రతి సేవకుడికి ఉండవలసిన లక్షణాలలో ఒక ప్రధానమైనది ఉంది అంటే అది ఓర్పు కావాలి, సహనం కావాలి. ఇక ఓర్పు సహనం కోసం మాట్లాడితే యేసుక్రీస్తుల వారు, ఆయనకు మించిన వారు మనకు కనబడరు. ఒకటి. ఆ తర్వాత పౌలు గారు, ఏంటి ఆయన సేవ, ఆయన జీవితం. ఆయన అన్ని సంఘాలు ఎలా స్థాపించగలిగాడండి? నేను ఒక సంఘాన్ని ఎందుకు నడిపించలేకపోతున్నాను? ప్రశ్న అర్థమవుతుందా? పౌలు గారు ఎన్ని సంఘాలను స్థాపించాడు, ఎన్ని సంఘాలను నడిపించగలిగాడు. మరి నేనేంటండి ఉన్న 10 మంది నడిపించలేకపోతున్నాను? నేనేంటండి ఉన్న 50 మందిని నడిపించలేకపోతున్నాను? నేనేంటి ఉన్న 100 మందిని కాయలేకపోతున్నాను? ఏంటి, ఎక్కడ పొరపాటు జరుగుతుందో, ఏంటి లోపం అంటే ఆయనలో ఉన్నటువంటి ఓర్పు, ఆయనలో ఉన్న సహనం నాలో లేదు. అందువల్ల నా సేవ సరిగా లేదా? ముమ్మాటికి మన మాట కావచ్చు, ప్రవర్తన కావచ్చు, ఇవి మన సేవ పైన చాలా ప్రభావాన్ని చూపుతాయి. సేవకుడు ఎప్పుడు కూడా ఊరకనే మాట్లాడకూడదు. చాలా నాలుకను అందరికన్నా అతి జాగ్రత్తగా కాపాడుకోవలసిన వ్యక్తి అంటూ ఈ భూమి మీద ఉన్నారు అంటే మొట్టమొదటి సేవకుడు. మన నోటి ఫలం
మన నోరు తెరచి ఒక మాట మాట్లాడుతున్నాము అంటే ఆ మాట ఎక్కడికి వెళుతుంది, ఎంత దూరం వెళుతుంది, ఎంత వైరల్ అవుతుంది, అది మన మీద, మన సేవ మీద ఎంత ఇంపాక్ట్ తీసుకొని వస్తుంది, అది తెలిస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాం. అందుకే అంటాడు, మీరు మాట్లాడితే మీ నోట అనుకూల వచనం. ఏంటి అనుకూల వచనం? ఆత్మీయ జీవితానికి అనుకూలమైన మాట తప్ప నీ నోట మరొక మాట ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నోరు. దాని గురించి మరలా అది పెద్ద పాఠం అయిపోతుంది. నాలుక గురించి, మాట గురించి మీరు చాలా విన్నారు, చాలాసార్లు మీరు చదువుకున్నారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తన నోటిని కాచుకుని వాడట తన్ను కాపాడుకుంటాడు. ఎంత పవర్ఫుల్ అండి ఆ మాట! ఎంత పవర్ఫుల్ వాడు అనుకుంటున్నారు? నిన్ను ఎవ్వరు కాదయ్యా, నీ నాలుకే నిన్ను కాపాడుతుంది. ఈ మాట అంటే ఏదో మెసేజ్లో ఏదో మాట్లాడాను, ఈ ఒక షార్ట్ మెసేజ్ ఏదో మాట్లాడాను దీని గురించి. నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, నీ నోటి మాట కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇది ఏదో ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఉంటుందండి. ఇది ఎంత విపరీతంగా ఎంత వైరల్ అయిపోయిందని అంటే ఫేస్బుక్లో పెట్టినటువంటి 2-3 రోజులకే 1,00,000 మంది చూసేశారు. చాలామంది అన్యులు ఈ మాటలను వాళ్ళు స్టేటస్గా పెట్టుకోండి. ఎందుకంటే అందులో ఎక్కడ దేవుడు, బైబిలు, ప్రభువు ఈ మాటలు ఏమి ఉండవు కదా. విపరీతంగా వైరల్ అయినటువంటి మెసేజ్ ఉందంటే, షార్ట్ మెసేజ్ ఈ సీజన్లో ఇదే, దీని గురించి అన్నమాట. నీ మాటలు ఎలా ఉండాలి అని మాట్లాడిన మెసేజ్లో మాట్లాడినటువంటి మాట అది. చాలా 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 కంట్రోల్గా ఉండాలి. అందులో మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పౌలు సేవకుడైనటువంటి తిమోతికి రాస్తాడు, తన కుమారుడు. అట్ ద సేమ్ టైం ఆయన ఎవరు అంటే తిమోతి సేవకుడు కదా. నిన్న మీకు ఒక విషయం చెప్పాను కదా, పౌలు గారు రాసినటువంటి పత్రికలలో, కాపరి పత్రికలలో ఒక 3 పత్రికలు ఉంటాయి. ఈరోజు మీకు ప్రశ్నలో కూడా అడిగారు ఎగ్జామ్లో, కాపరి పత్రికలు అనగానే తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తీతు పత్రిక. ఈ 3 పత్రికలను ఏమంటారు? కాపరి పత్రికలు అంటారు. అంటే ఒక కాపరి ఎలా ఉండాలి, అంతే కదా. కాపరి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, కాపరి ఎలా గొర్రెలు కాయాలి, ఒక కాపరి సంఘం పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి. 2, సంఘం పట్ల ఎలా ప్రవర్తించాలి కాపరి, సమాజంలో కూడా ఎలా ఉండాలి అని ఈ సంగతులు ఈ 3 పత్రికలలో పౌలు గారు ప్రధానంగా మాట్లాడతారు. అందులో తిమోతికి ఎక్కువగా, ఎందుకంటే నిన్న చెప్పాను అనుకుంటున్నాను, పౌలు గారికి సబ్స్టిట్యూట్ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక పౌలు గారు వెళ్ళిపోతే పౌలు గారి ప్లేసు భర్తీ చేయగలిగినంత సామర్థ్యం కలిగినటువంటి నాయకుడు తిమోతి. పౌలు ప్లేస్ రిప్లేస్ చేయగలిగినటువంటి సమర్థుడు ఎవరయ్యా అంటే పౌలు గారితో పాటు చాలామంది ఉన్నారు. కానీ పౌలు స్థానాన్ని భర్తీ చేయగలిగిన ఒకే ఒక్కడు నమ్మకమైన వాడుగా పౌలు ఎంచింది ఒక్క తిమోతిని ఎంచాడు. అందుకే పౌలు తిమోతికి చాలా విషయాలు చెప్పాడు. మొదటి పత్రికలో కావచ్చు, 2వ పత్రికలో కావచ్చు. ఈ మొదటి పత్రికలో పౌలు తిమోతితో మాట్లాడిన మాటల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అదేంటండి, తిమోతి కోసం అక్కడ కూడా మాట్లాడతాడు. అది చూసాక ఇక్కడికి వచ్చేద్దాం. తిమోతి కోసం ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. కొరింథీలో ఉన్న వారలారా, నేను మీ యొద్దకు పంపుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఎందుకంటే అనేక మంది పౌలు గారి పేరు చెప్పుకోరు, సంఘంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడున్నట్టుగా కాదు కదండి. ఇప్పుడైతే ఏంటంటే ఒక వ్యక్తి రాగానే వెంటనే మీరు నాకు ఫోన్ చేస్తారు, అన్నయ్య మీరే పంపించారా, పలానా మీ పేరు చెప్తున్నా కానీ వెంటనే కాదురా నాకు తెలియదురా అంటా నేను. లేదో వాడు ఫోటో తీసి నాకు వెంటనే వాట్సాప్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి అప్పుడైతే ఏమీ లేదు. అనేక మంది పౌలు గారు పేరు చెప్పుకొని, అనేక మంది యేసుప్రభుల వారి పేరు చెప్పుకొని, ఏమన్నా అనేకులైన ఏమన్నాడు, అబద్ధపు క్రీస్తులు అంటాడు కదా. నా పేరట వస్తారు అని అన్నాడు యేసుక్రీస్తుల వారు బ్రతుకుండగానే. ఆయన వెళుతూ ఒలివల కొండ దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడిన మాటల్లో నా పేరటే వస్తారు. పౌలు గారు అంతే కదా, దొంగ అపోస్తలులు అన్నాడు కదండి. అపోస్తలులు
దొంగ అపోస్తలులు వారు వేషము ధరించుకొని అంటాడు. కనుక ఈ ప్రమాదం అనేది ఆ రోజు సంఘాలలో ఉంది. కనుక తిమోతి కోసం ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అనమాట. పౌలు తిమోతి గురించి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే 4:17 ఏమన్నాడు? ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపుతున్నాను అన్నాడు. అనంటే తిమోతి పౌలు గారికి ప్రియమైన వాడు, 2 నమ్మకమైనవాడు. ఎంత నమ్మకమైన వాడండి పౌలు తిమోతికి? ఎంత నమ్మకమైన వాడు పౌలు తిమోతికి అంటే, పౌలు గారు కన్క్లూషన్లో లేదా ముగింపులో ఒక మాట అంటాడు. నాయనా తిమోతి, ఇక నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళుతూ ఈ బాధ్యతలన్నీ కూడా నీకే అప్పచెప్పేస్తున్నాను. ఈ సంఘములను గురించినటువంటి చింత లేదా సంఘములకు సంబంధించిన బాధ్యత నీ చేతిలో పెడుతున్నాను. ఏమండి, నమ్మి ఒక సెంటర్ మనం అప్పగించాలంటే ఎవరికైనా ఎంత ఆలోచిస్తారండి? ఒక ప్రిన్సిపల్ ఒక వ్యక్తికి ఒక సెంటర్ని అప్పచెప్పాలన్నా, లేదా ఒక జోన్లో ఉన్న ఒక అడిషనల్ గారు ఒక ప్రిన్సిపల్ అపాయింట్ చేయాలన్నా, లేదంటే ఒక డిప్యూటీ డైరెక్టర్గా కింద ఉన్నటువంటి అడిషనల్స్కును నమ్మాలి అన్న వారికి ఒక ప్రాంతానికి వెళ్ళమన్నా, ఒక ప్రాంతంలో ఉన్న వాడిని అప్పగించాలి అన్నా, అలానే ఒక మా పైన ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని నమ్మాలి అన్న ఎంత నమ్మకంగా ఉంటే చేస్తారా పని? ఆ రోజు పౌలు తిమోతి విషయంలో కూడా నా ప్రియ కుమారుడు 2 నాకు చాలా 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 నమ్మకమైన వాడు అన్నాడు. నేను ఏమంటానంటే, ఒక సేవకుడిగా ఒక దైవజనుడిగా నువ్వు రాణించాలి నీ సేవలో అంటే మొట్టమొదట నీకుండవలసిన అర్హత అంటూ ఉంటే అది నమ్మకం. నిన్నెవరు పెట్టారు అక్కడ? నిన్ను ఎవరు పెట్టారు అక్కడ? నిన్ను ఎవరు పంపారు అక్కడ? నిన్ను ఎవరు పెట్టారో, నిన్ను ఎవరు నియమించారో, నిన్ను ఎవరు పంపారో, నిన్ను నియమించిన, నిన్ను పంపిన, నిన్ను చేరదీసిన, నిన్ను కూర్చోబెట్టుకున్న, నిన్ను పరిచయం చేసిన నీ పైనున్న వ్యక్తికి, పైనున్నటువంటి సేవకుడికి నువ్వు ఎంత నమ్మకంగా ఉండగలుగుతున్నావు? మీ పైనున్న వారికి మీ మీద నమ్మకం ఉందా? వీళ్ళతో ఈ విషయం చెప్తే చెప్పొచ్చండి అనేటువంటి నమ్మకం మీ మీద ఉందా? వీరిని పంపొచ్చండి, 100% వీళ్ళు పంపొచ్చు అక్కడికి అని నమ్మి మిమ్మల్ని పంపించేటువంటి పరిస్థితి ఉందంటారా? ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని చోట్ల జరిగేటువంటి దారుణాలు ఏంటంటే, వెళతారు, వెళ్ళగానే వరుసలు కలుపుకుంటారు, వెళ్ళగానే కులం తెలుసుకుంటారు, వెళ్ళగానే ఇంటి పేరు తెలుసుకుంటారు, వెళ్ళగానే బంధుత్వం కలుపుకుంటారు. అంతే, అక్కడి నుంచి ఇక మరలా సైడ్ అయిపోవటం, సైడ్ చేయటం, ఇవన్నీ కూడా అక్కడక్కడ జరిగినవిగా విన్నవిగా చూసాం. ఎంత ఘోరం అంటేనండి, కులం పేరుతో సపరేట్గా సంఘం పెట్టుకున్న వాళ్ళను చూసాము. ఇప్పుడు కులం కూడా పోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటి పేరుతో సంఘాన్ని పెట్టుకుంటున్న వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఒక ఊర్లో ఒక సంఘంలో ఒకే ఇంటి పేరుకి లేని వాళ్ళు ఒక 4-5 కుటుంబాలు ఉన్నారనుకోండి. ఇక మనది ఎంతైనా ఒకే కులం అయినప్పటికీ కూడా మన ఇంటి పేరు మనమంతా కూడా మనం ఏమంటే పాలోళ్ళం కదా, మనమంతా చాలా దగ్గర వాళ్ళం కదా. మనం ఏంటి ఆడ చెప్తే మనం వెళ్ళటం ఏంటి, వాళ్ళ దగ్గర మనం ఉండటం ఏంటి, ఇవి నేను చెప్పగలను కదా, నేను నడిపించగలను కదా, మనకి లేకనా, పద మనం సపరేట్గా పెట్టేద్దాం. ఇది నమ్మకమా? ఇది పరిచర్య? ఇది సేవ? ఇది ఏమండి, ఒకవేళ ఇట్టి మాటలు ఇట్టి కార్యక్రమాన్ని ఒకవేళ సేవకుడు అనేవాడు ఒకవేళ చేసినా విశ్వాసులుగా ఎంత మాత్రం కూడా దీనికి మీరు సమ్మతించొద్దు. ఎందుకంటే గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరు కలిసి గుంటలు పడిపోతారు. ఆడేదో తన స్వార్థం కోసం, తనేదో పేరు కోసం మిమ్ములను ఒక్క చోట నుంచి మిమ్ములు వేరు చేయాలనుకున్నప్పుడు మీరు ఎలా వెళ్ళిపోతారు అతని వెనకాల? అది వాక్యానుసారమా కాదని మీరు ఆలోచించారా? అది ఎంతవరకు వాక్యానికి అది అనుకూలం అని ఆ మాత్రం ఆలోచన ఉండదా? అంటే ఇతను ఇప్పుడు తన పైనున్న వాడికి ద్రోహం చేస్తున్నాడు, రేపు నీకు చేయడన గ్యారంటీ ఏముంది? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తన నమ్మిన పైనున్న వ్యక్తిని ద్రోహం చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ నమ్మి వచ్చిన నీకు ద్రోహం చేయడన్న గ్యారంటీ ఏముంది? ఖచ్చితంగా ఇది జరుగుతుంది. నీవు చేసినట్టే, నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటూ వెళ్ళిపోతావు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీ పైన ఉన్నటువంటి నాయకులకు మీరు ఎలా ఉండాలి?
నమ్మకం కలిగిన వారుగా ఉండండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? మీరు గొప్పవాళ్ళు కావాలి, మీ సంఘాలు, మీ సెంటర్స్ కూడా అవి కూడా డెవలప్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మొట్టమొదట మనకు ఉండవలసినది ఏంటి? నమ్మకం. అందుకే పౌలు తిమోతికి, ఇప్పుడు తిమోతి దగ్గరకు వద్దాం. తిమోతితో మాట్లాడుతూ రెండో పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం కదా, తిమోతి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన ఇదిగో, ఎవరి దగ్గర ఏమి విన్నావో వద్దు, పక్కన పెట్టు. నా వలన నువ్వు ఏమి విన్నావో అదే కావాలి. నా వలన నీవు వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు అన్నాడండి. ఎవరికి అప్పగింపమన్నాడు? సామర్థ్యము, నమ్మకం కలిగిన. ఎందుకంటే సేవకు లేదా సేవకుడికి ఉండవలసినటువంటి ప్రధానమైన అర్హతలలో ఆయన చెప్తున్నది ఏంటంటే నమ్మకం. నమ్మకం లేకపోతే ఏమవుతుంది చెప్పండి? కానీ విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో సేవలో అదే మనం కోల్పోతున్నాం. నమ్మకం కోల్పోతున్నాం కదా, నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నాం కదా మనం. ఎందుకండి నేను ఇలానే ఉన్నాను, ఎందుకండి నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకంటే నా పరిస్థితి ఇలానే ఉంది? ఆలోచించు. ఎవ్వరు మాటలు నీకొద్దు. ఒక్కసారి నువ్వేంటో, నీ మనస్సాక్షి ఏంటో, నీ ఉద్దేశం ఏంటో, నీ హృదయం ఏంటో నీకన్నా ఎవరికి ఎక్కువ తెలుసు? నీ భార్యకు కూడా తెలియదు, నీ పిల్లలకు కూడా తెలియదు. నువ్వేంటో నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏంటి నా పరిస్థితి అని నువ్వు ఆలోచన చేసుకోగలిగితే నీలోని లోపాలు, నీలోని పొరపాట్లు అన్నీ నీకు స్క్రీన్ మీద ఎందుకు కనబడవు? ఎక్కడ నేను రాంగ్ స్టెప్ వేస్తున్నాను, ఎక్కడ తప్పటడుగులు పడుతున్నాయి అని ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనకు కనబడతాయండి. ఎక్కడో గాడి తప్పాం, ఎక్కడో మార్గం తప్పుతున్నాం మనం. దేవుడు దాన్ని సరి చేసుకోవటానికి ఇంకా నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు. స్టిల్ అనుకోవాలి మనం. అందుకే ఇంకా మనం అంతా కూడా ఈ ప్రేమలో మనం ఉండగలుగుతున్నాం, ఈ ఫ్యామిలీలో మనం ఉండగలుగుతున్నాం, ఈ కుటుంబంలో సభ్యులుగా మనం మనగలుగుతున్నాం. ఇంకా అంటే దేవుడు ఇంకా మనకు ఆపర్చునిటీ ఇస్తున్నాడా? ముమ్మాటికి అండి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుష్యులకు అప్పగించుము అని చెప్తూ సేవకుణ్ణి ఇక్కడ మొట్టమొదట సైనికుడితో పోల్చి మాట్లాడతాడు. మీరు కిందికి వెళ్ళేటప్పటికీ సైనికుని వలే కదా. అంటే సేవకుడు అంటే ఎవరట? సోల్జర్, నెంబర్ 1. రెండవది జట్టి అయిన వాడు అన్నాడు, నెంబర్ 2. జట్టి అయిన వాడు అంటే ఏమంటే స్పోర్ట్స్ మెన్. జట్టి అంటే క్రీడాకారుడు, పరుగు పందెంలో పాల్గొనేవాడు. అంటే పరుగు పందెంలో పాల్గొనేవాడు ఊరగనే పాల్గొంటాడా? ఊరగనే పాల్గొన్నాడు కదండి. పరుగు పందెంలో పాల్గొనే ప్రతి ఒక్కడు కూడా పరిగెత్తాలి, గెలవాలి. అదే కదండి. పరీక్ష రాసేవాళ్ళు పాస్ అవ్వాలనే కదా రాస్తారు. పరీక్ష రాసేవాడు పాస్ అవ్వాలని, పరిగెత్తేవాడు గెలవాలని. అయితే అలా పరిగెత్తేవాడు గెలవాలి అంటే దానికంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, నియమాలు ఉంటాయి కదా. ఏమంటే అక్కడ పరుగు పందెంలో పాల్గొన్న ఆ సీన్ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందరూ వరుసలో నిలబడతారు. నిలబడగానే అక్కడ ఉంటాడు, మాస్టర్ ఉంటాడు. 1 2 3 అంటాడు. 1 అనగానే పరిగెత్తావు అనుకో, దా వెనక్కిరా అంటాడు. మరలా నేను 3 చెప్పలే కదా అంటాడు. పోనీ 2 అనగానే పరిగెత్తావు అనుకో, మరలా వెనక్కి పిలుస్తాడు. మరి ఎప్పుడు పరిగెత్తాలి? 3 స్టార్ట్ అనగానే పరిగెత్తాలి. అప్పుడు ఇది ఏంటి? నియమం అన్నమాట. ఇది రూల్. అది అంతేగాని ఇంకేందని లైన్ మీదకి వచ్చేసాం కదా, నిలబడ్డాం కదా, మీరు 1 చెప్పారు కదా అంటే కుదరదు. రూల్ ఉంది అక్కడ. అలా పరిగెత్తేటప్పుడు ఒక లైన్, ఒక సిస్టమ్ ఉంటుంది అక్కడ. నీ ట్రాక్ ఉంది, ఆ ట్రాక్లోనే నువ్వు పరిగెత్తాలి. ఆ తర్వాత ఆ మధ్యలోకి పరిగెత్తడమే కదా కావాల్సింది. ఇగో పరిగెత్తాను కదా 100 మీటర్లు. 100 మీటర్లు కాదయ్యా, నువ్వు పాల్గొంది 400 మీటర్స్, ఇంకా 300 మీటర్స్ ఉంది ఇంకా ముందు. నియమం అది. అంటే టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు. అంటే జట్టి అయిన వాడు, ఒక క్రీడాకారుడు, పాల్గొనేవాడికి ఎలా నియమాలు ఉంటాయో ఒక సేవకుడుగా ఒక సైనికుడు వలె ఉండాలి. 2 క్రీడాకారుడితో పోల్చాడు. 3 మీరు కిందికి వెళ్ళిపోతే వ్యవసాయకుడు.
అన్నాడు చూడండి. ఒక వ్యవసాయకుల్లా ఉన్నాడు. ఎలా మీరు చూస్తే ఈ 2వ అధ్యాయం అంతా కూడా అండి సుమారు ఒక 7-8 లక్షణాలు కలిగి ఉండాలి అన్నట్టుగా మాట్లాడతాడు చివరికి వెళ్ళేటప్పటికి. అందులో మనం ఒకటి చూసాం, నమ్మకం కలిగి ఉండాలి అన్నాడు తిమోతికి. నాయన తిమోతి, నీ సేవ ఫలించాలి, అభివృద్ధి చెందాలి, గొప్పవాడు కావాలి, ఈ సంఘాలన్నీ నిలబడాలి అని అంటే మొట్టమొదట వాక్యం పట్ల, దేవుడు పట్ల, సేవ పట్ల నువ్వు ఎలా ఉండాలి? నమ్మకం కలిగిన వాడుగా ఉండు అన్నాడు మొదటిది. ఇక 2వ విషయాన్ని చూస్తుంటే అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే మంచి పరిచారకుడట. ఎవరు? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో. ఎందుకంటే అన్నిటి గురించి మాట్లాడే సమయం లేదు కనుక కొన్ని మాత్రమే మాట్లాడుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు అన్నాడండి. ఏంటి మంచి పరిచారకుడు అని అంటే పౌలు చెప్తున్నాడు తిమోతి నువ్వు ఎలా ఉండాలి అంటే పరిచారకుడుగా ఉండాలి అన్నాడు. ఈ విషయాన్ని కూడా నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు ప్రభువులైనట్టు ఉండక మందకు ఎలా ఉండమన్నాడు? మాదిరి అన్నాడు. ఏయ్ ఇట్రా, వద్దు, అలా పలకూడదు, కూర్చో అనకూడదు, అది అనకూడదు, ఊడు, ఇట్లా కాదు కదా. నువ్వు వెళ్ళి చీపురు పట్టుకో, నువ్వు వెళ్ళి ఆ పేపర్ తీసేయి, నువ్వు వెళ్ళి ఆ బకెట్ పట్టుకో, అప్పుడు అందరూ నీ వెనకాల వచ్చేస్తారు. పెత్తనం కాదు పరిచారం, అధికారం కాదు మాదిరి. ఇది ఒక సేవకునికి ఉండవలసిన 2వ ప్రాముఖ్యమైన లక్షణం. నమ్మకం అనుకున్నాం, 2వది ఏంటట? పరిచారం. నిజంగా తిమోతిలో పరిచారం చేసేటువంటి గుణం ఉందా? పరిచారం చేసే లక్షణం ఉందా తిమోతికి? ఉందండి. ఉంది అని పౌలు గారే మరలా ఈ విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి చెప్తాడు. రాత్రి మనం మిస్ అయిపోయాం, అది ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు. చూడండి పౌలు గారి బాధ ఏంటి? అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అయితే అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఎవరి యోగ్యత? అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తిమోతి గారండి 22. అతని యోగ్యత అంటే ఎవరి యోగ్యత? అతడు అంటే ఇక్కడ తిమోతి. ఓకేనా? మనం ఆయన గురించి కదా మాట్లాడుతున్నాం. అతని యోగ్యత అనగా తిమోతి యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. బా, ఈ మాట చూసిన తర్వాత అనిపించిందండి, ఎందుకండి తిమోతి పౌలు గారికి సబ్స్టిట్యూట్ అయ్యాడు? ఎందుకండి పౌలు గారికి తిమోతి రిప్లేస్ అయ్యాడు అని అంటే తిమోతిలో ఉన్నటువంటి చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలు. అందులో ఒకటి ఓర్పు అనుకుంటే, 2వది మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాము నమ్మకం అనుకుంటే, 3వది వచ్చేసి ఆయనలో పరిచారము చేసేటువంటి గుణం. ఏంటి ఎంతగా పరిచారం చేశాడట, ఎంతగా పరిచర్య చేశాడంటే, ఒక కొడుకు తండ్రికి ఎలా చేస్తాడు? ఒక కుమారుడు తన తండ్రికి ఎలా చేస్తాడు సేవ? అసలు పౌలు గారికి తిమోతి గారికి ఏంటండి? పౌలు గారికి ఏమైనా తిమోతి కన్న కొడుక? పౌలు గారికి వివాహం అవ్వలేదే, పౌలు గారికి కన్న కొడుకేమీ కాదే. అయినా కానీ పౌలు గారికట తిమోతి ఎలా చేశాడట? ఒక తండ్రికి కొడుకు ఎలా చేస్తాడో అలా చేశాడట. ఒక్కసారి మీరు మీ పిల్లలు మీకు ఎలా చేస్తున్నారో, లేదా మీరు మీ తండ్రులకు ఎలా చేశారో సేవ, వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతే అది మీకు జ్ఞాపకం ఉంటే పౌలు గారికి తిమోతి అలా చేశాడా? అలా చేశాడా సేవ? పరిచారము, సువార్త వ్యాపకము నిమిత్తము పరిచారం చేశాడట. నిజమండి. మనం ఎప్పుడూ కూడా మనం ప్రసంగికులం అయిపోతాం, గొప్ప ప్రసంగికులం అయిపోతాం, గొప్ప హోదాలోకి వెళ్ళిపోతాం. కానీ పరిచర్య ధర్మాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. మనం పని ఎప్పుడైతే ఆపేస్తామో, పరిచర్య ఎప్పుడైతే పక్కన పెడతామో పని చేయటం, అక్కడి నుంచి మరలా మన పతనం అనేది మరలా పతనం అనేది ఆరంభమవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మనలో అహంకారం, ఒక గర్వం మనకు తెలియకుండానే మనలో ప్రారంభమైపోతుంది. అంతెందుకండి, ఒక మాట చెప్పారు ఇంతకుముందు, ఎవరు సీనన్న అనుకుంటాను. మనకేంటంటేనండి
ప్రసంగాలు చేయటం మనకు అలవాటైన తర్వాత జనరల్గా అందరిలో కనిపించే ఒక లక్షణం ఏంటంటే, ప్రసంగాలు చేయటం ప్రారంభిస్తే నెక్స్ట్ వారిలో మనకు కనిపించే లక్షణం ఏంటంటే వినడం. అవునో కదా? ప్రాక్టికల్గా మీరు సేవలో ఉన్నారు కదా, మీరు ప్రసంగికులుగా ఉన్నారు కదా, అది ఎంతవరకు నిజమో మీరు ఆలోచించండి. ఎందుకంటే మన కోసం మాట్లాడుకుంటున్న మాట, మనం అందరూ సేవకులమే. ఒక్కసారి మనం ప్రసంగాలు చేయటం ప్రారంభించిన తర్వాత ఇక నెక్స్ట్ మనం చేసే పని ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం వినడానికి, నేర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోము. చెప్పాల్సిందే. ఇక వినడం, నేర్చుకోవడం అంటూ ఏమీ ఉండదు. కానీ పౌలు గారి దగ్గర తిమోతి ఎలా ఎదిగాడు? అని అంటే, తిమోతి జ్ఞాని, కానీ పరిచర్య చేసేటువంటి లక్షణం కూడా ఆయనలో కనబడుతుంది, ఆయనలో ఉంది. ఈరోజు ఇప్పుడు కొత్తగా వస్తారు కదా మన దగ్గరికి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే, ఉపేంద్ర అన్న కారులో తిరుగుతుంటాడు, కొత్తగా వచ్చేటప్పుడు ఉపేంద్ర అన్న బిల్డింగ్లో ఉంటాడు, ఉపేంద్ర అన్న ఏమంటే మీటింగ్స్కి వెళ్తుంటాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు డైరెక్ట్గా ఇలా కనబడుతుంటాడు. కానీ ముందు నుంచి ఉన్న వాళ్ళకి నేనేంటో అనేది వాళ్ళకి తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది ఆ ప్రారంభంలో. ఈరోజు జయశీల గారిని చూడగానే ఏమనుకుంటారంటే, ఆయన బిల్డింగ్లో ఉన్నాడండి అంటాడు, ఈరోజు ఆయన కారులో తిరుగుతున్నాడండి. ఈరోజు వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు అవి. కానీ ఆరంభంలో ఆయన చూసిన వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరలా, ప్రారంభంలో చూసిన వాళ్ళు. ఎందుకంటే ప్రారంభంలో ఆయన ఎలా కష్టపడ్డాడో కళ్ళతో చూశారు కనుక. ఈరోజు కూడా మీరు వచ్చేటప్పటికి మీ సేవకుడికి లేదా మీకు ఒక కారు ఉందని అంటే, చూసావా ఆయన కారులో ఉన్నాడు. ఒక ఇల్లు ఉందంటే, చూసావా ఇల్లు. ఏమంటే మంచి సూట్ వేసుకోగానే, చూసావా సూటు అంటారు. కానీ ఇక్కడికి రావటానికి వెనకాల ఎన్ని అనుభవించామో, సాక్ష్యం చెప్పుకునేటువంటి ఏమంటారు అలవాటు మనకు లేదు కనుక చెప్పుకోవటం లేదు. లేదంటే మనకంటే ఎవడు చెప్పలేడు, ఎందుకంటే మనకు అన్ని అనుభవాలు ఉన్నాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు మీకు అర్థం కావడానికి చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. నిజంగా దేవుడు ఒకానొక సమూయేలు నాకు మాదిరి అండి, మోడల్. ఎందుకంటే సమూయేలు జీవితాన్ని చదువుతున్నప్పుడు నా జీవితాన్ని చూస్తున్నట్టుగా కనపడుతుంది నాకు. సమూయేలు జీవితం తెలుసు కదా బైబిల్లో. సమూయేలు చరిత్రను చదువుకుంటున్నప్పుడు నా చరిత్రని చూసుకుంటున్నట్టు కళ్ళ ముందు ఉంటుంది. అంటే సమూయేలు ఎలా అయితే చిన్నతనంలో తల్లి తీసుకెళ్ళి ఏలి దగ్గర పెట్టిందో, ఏలికి సమూయేలు ఎలా అయితే ఆ గుడిలో కావచ్చు, తన ఇంట్లో కావచ్చు, ఎలా అయితే పరిచారకుడిగా ఏలి యొక్క నీడలో అతను ఎదిగాడో, నా చిన్నతనంలో నేను 4వ తరగతి చదువుతున్న వయసులో, నేను హాస్టల్లో పెరిగిన సమయంలో, ఉండేది పేరుకు హాస్టల్లే కానీ కంప్లీట్గా నేను పెరిగింది సేవకుడి ఇంట్లోనే పెరిగాను. చీపురు పట్టి ఇల్లంతా ఊడ్చాను. వాళ్ళ పిల్లలతో సహా, అయ్యగారితో సహా బట్టలన్నిటిని కూడా ఉతుకుతుంటే జాడించిన వాడిని, ఇస్త్రీ చేసిన వాడిని, పిల్లలు ఏడుస్తుంటే ఎత్తుకున్న వాడిని, వాళ్ళని ఆడించిన వాళ్ళను, వాళ్ళు 1-2 పోతే వాళ్ళు శుభ్రం చేసిన వాడిని, వాళ్ళ బాత్రూంలో కడిగిన వాడిని, బెడ్షీట్లు మడతీసిన వాడిని, ఎత్తిన వాడను. నీళ్ళు అప్పట్లో మోటార్లు, బోర్లు ఇంత ఫెసిలిటీ లేదు. ఎక్కడో బోర్ దగ్గర నుంచి బిందెలను తల మీద పెట్టుకొని మోసిన వాడను, బకెట్లు పట్టుకొని వచ్చిన వాడను. ఇవన్నీ నాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇది ఎవరు లేరు, ఇది కాకమ్మ కదా చెప్తున్నాను అనుకోకండి. నాతో చదువుకున్న వాళ్ళకి తెలుసు, డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా కూడా నాకు అనిపించింది ఏంటంటే, ఆ తర్వాత ఇక్కడ ఇంట్లో అయిపోగానే మళ్ళీ చర్చిలో సేమ్ ఇలానే సిఎస్సి చర్చిలో ఆదివారం వచ్చిందనంటే మొత్తం ఆరాధన సమయానికి మొత్తం కూడా రెడీ చేసే బాధ్యత నాదే. కార్పెట్లు వేయాలి, ఉడవాలి, తుడవాలి, మైక్ పెట్టాలి. ఇంకా ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి మైక్లో పాటలు వినిపించాల్సిన బాధ్యత నాది. అది డైలీ లేవగానే పాటలు పెట్టేవాళ్ళు చర్చిలో. అది రోజు వెళ్ళగా నేను చేసిన పని. ఏంటి చర్చిలో చూసానా, ఇంట్లో చూసినా, నాకు ఏమనిపించేదంటే ఇదంతా కూడా ట్రైనింగ్. అప్పుడు నాకు తెలియదు భవిష్యత్తులో ఒక సేవకుని అవుతాను, ఇలా అవుతాను, నాకు తెలియదు కదా. ఆ రోజుకు నోరు మూసుకొని చేరా ఇవన్నీ అన్నాడు దేవుడు, చేయించుకున్నాడు అంతే. నేను ఒకరోజు విజయరావునగా చెప్తుంటే కూడా నేను ఇక్కడ ఇదే స్థలంలో నిలబడి చెప్పాడు. వీళ్ళకు వాక్యం నేర్పించిన గురువు గారు ఒక ఆయన జయరాజు గారని, ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్లో మంచం మీద పడితే ఆయనకు 1-2 బెడ్ మీదనే అన్ని శుభ్రం చేశారట. నేను విన్నాను స్వయంగా ఇక్కడే చెప్తుంటే. అంటే ఈరోజు మమ్మల్ని మీరు ఇలా చూస్తున్నారు, మమ్మల్ని చూడగానే మీకు కోరికలు, సేవకులు అయిపోతే కార్లు తిరగవచ్చు, ఏంటి సేవకులు అయిపోతే సూట్లు వేసుకోవచ్చు అనుకుంటాను, సేవకులు అయిపోతే బిల్డింగ్లు కట్టుకోవచ్చు అనుకుంటాను. అని జనరల్గా ఏంటంటే సేవలోకి రావాలనుకుంటున్న వాళ్ళలో కొంతమంది ఎలా చూసి వచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దానికంటూ ఒక బేస్, దానికంటూ ఒక పునాది, అది
ఆరంభంలోనే దేవుడు వేశాడు. నాకు అందుకే సమూయేలు, ఏలి అది చదువుతున్నప్పుడు నాకు అనిపించిద్దండి. ఒక విషయం చెప్పమంటారా? ఈరోజు నేను ఏ సేవకుడి ఇంట్లో పెరిగానో ఆ సేవకుని పిల్లలు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం సేవకుడిగా బయటకు వచ్చేసానండి. అది నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఏ సేవకుడి ఇంట్లో పెరిగానో ఆ సేవకుడి పిల్లలు ఒక డాక్టర్గా ఉన్నారు, మరొకరు ఏదో వాళ్ళు ఆర్గనైజేషన్ ఏదో నడిపించుకుంటున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో పెరిగినటువంటి నేను ఈరోజు అనేక జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కూడా దాటి సువార్త చెప్పి వచ్చేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని అంటే ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను. అంటే ఇదంతా ఒకనాడు దేవుడి యొక్క ప్రణాళిక. అదంతా కూడా అంటే ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడకండి మీరు దయచేసి. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత 20 ఏళ్ళ కష్టం. 2001 ఇది 2021, 20 ఇయర్స్ యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత, 20 సంవత్సరాలు యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత 20 ఇయర్స్ ట్రైన్లో ప్రయాణాలు, బస్సుల్లో ప్రయాణాలు, ఆటోలో ప్రయాణాలు, బైక్ మీద ప్రయాణాలు, కాలినడక ప్రయాణాలు, ఎన్ని ప్రయాణాలు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా తెల్లవారుజామున లేచి వెళ్ళిపోయేది, తెల్లవారుజామున బయలుదేరి వచ్చేసేది, అర్ధరాత్రి పూట దిగేది, నిద్ర లేని రాత్రులు, భోజనం లేని రాత్రులు, రైల్వే స్టేషన్లో పడుకోవటం, ట్రైన్ కోసం వెయిటింగ్, చలిలో, వర్షంలో, దోమల కాటుకు, ఎన్ని బాధలండి. ఆ రిజర్వేషన్ కన్ఫర్మ్ కాక డోర్ దగ్గర కూర్చోవటం, డోర్ మధ్యలో పడుకోవటం, సీట్ల మధ్యలో పడుకోవటం, సీట్ కింద పడుకోవటం, అనుభవాలు. బస్సులో ప్రయాణం చేస్తే బస్సులో సీటు దొరకక నిలబడి ప్రయాణం చేసిన సందర్భాలు ఎన్నో లైఫ్లో. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కనుకనే దేవుడు ఈరోజు ఇలా తీసుకొచ్చాడు. ఎందుకంటే నువ్వు ఉద్యోగంలో చేరని వెంటనే ప్రమోషన్లు వస్తాయా? ఈరోజు డ్యూటీలోకి వెళ్ళి జాయిన్ అయిపోయి ప్రమోషన్ ఇవ్వండి ఎవడని ఇస్తాడా? ప్రమోషన్ వెంటనే వచ్చిద్దా? లేదు. దానికంటూ ఒక సీనియారిటీని చూస్తారు, దానికంటూ ఒక సిన్సియారిటీ చూస్తారు. నీకు సీనియారిటీ ఉండి సిన్సియారిటీ లేకపోయినా ప్రమోషన్ రాదు. నీకు సీనియారిటీ ఉంది. చాలామంది చెప్తుంటారు, ఉపేందర్ అండి ఆయనండి మాకంటే వెనకాల వచ్చాడు, మాకంటే చిన్నోడండి అని చెప్పుకుంటారు చాలామంది. ఆయనకంటే ముందు నాదే అయిపోయిందండి ఎంబీ టీచర్ అంటారు. గొప్ప సంగతే. అంటే దాని అర్థం ఏంటంటే సీనియర్ అని చెప్పుకుంటున్నావు, కానీ సిన్సియారిటీ లేదేమో బ్రదర్ నీ దగ్గర. సీనియారిటీ ఉంటే ఉండొచ్చు, కానీ సీనియారిటీ ఉంటే ప్రమోషన్ ఇస్తారా? మీకు తెలియాలి ఉద్యోగస్తులకు. సీనియారిటీ ఒక రిమార్క్స్ ఉండకూడదు కదా, రిమార్క్స్ ఉండకూడదు. నీ సర్వీస్ రికార్డ్స్ అంతా క్లియర్గా ఉండాలి. నీ సర్వీస్ రికార్డ్స్లో రిమార్కులు పడ్డాయి అనుకోండి, మళ్ళా ప్రమోషన్ వెనక్కి వెళ్ళిపోద్ది. కనుక ఎంతకాలం అనేది కూడా కాదు కదా, ఎలా చేసామన్నది సేవ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఈ రోజుకు ఇక్కడికి వచ్చేసాం కదా అని కొమ్ములు వచ్చాయి అనుకుంటే మళ్ళీ నా పతనాన్ని నేనే మళ్ళా రాసుకున్నట్టు. ఇక్కడికి వచ్చిన ఆరంభంలో నా స్థితిని నేను మర్చిపోకూడదు, ప్రారంభంలో నా స్థితిని మర్చిపోకూడదు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రారంభాన్ని మర్చిపోకుండా, గర్వాన్ని మన మనసులోనికి రానివ్వకుండా, అహంకారాన్ని విడిచిపెట్టగలిగితేనే సేవ ఫలిస్తుంది. నువ్వు కూడా ఎదుగుతావు సేవలో. దేవుడు ఇస్తాడు, దేవుడు తగిన సమయం కోసం చూస్తాడు. తగిన సమయం రాగానే మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? ఆయన హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండమన్నాడు? ఎగిరెగిరి పడమన్నాడా? దీన మనసు కలిగి ఉండండి అంటాడు. వెంటనే కింది మాటలు ఏమంటాడు తెలుసా అండి? అహంకారులను ఆయన ఏం చేస్తాడట? ఎదిరిస్తాడు అన్నాడంటే. అంటే ఒకవేళ నువ్వు అహంకారంతో ఒకవేళ నువ్వు ఎగిరి పడితే దేవుడే నీకు ఏమైపోతాడో తెలుసా? ఎదురు తిరుగుతాడు. దేవుడే నీకు విరోధం అయిపోతాడు, దేవుడే నీకు వ్యతిరేకం అయిపోతాడు. ఇక దేవుడే నీకు వ్యతిరేకం అయిపోతే నీ జీవితం ఏమైపోవాలి చెప్పు? ఇక నీ సర్వీస్ అంతా ఏమైపోవాలి చెప్పు? అందుకే తప్పనిసరిగా సేవకులంగా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందే. ఏంటి అసలు మనం ఎవరో అండి? ఎక్కడ ఉండవలసిన వాళ్ళు? పెంట కుప్పల్లో ఉండవలసిన వాళ్ళం కదా. వాక్యం లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఒక మాట చెప్పి ముగించేస్తానండి. అసలు వాక్యం లేదండి, వాక్యం లేదు, మన పరిస్థితి ఏంటి? ఈరోజు నీకంటూ ఒక ఉనికి, నీకంటూ ఒక పేరు, నీకంటూ ఒక స్థితి ఈరోజు ఉంది అని అంటే కేవలం వాక్యం, అంతే కదండి. వాక్యం లేకపోతే నథింగ్ అండి. వాక్యం లేకపోతే మనమంతా జీరో. ఏ వాక్యాన్ని బట్టి ఈరోజు మనకంటూ ఒక స్థితి, ఈరోజు ఏ వాక్యాన్ని బట్టి మనకంటూ ఒక పేరు, ఒక హోదాలో మనం ఈరోజు ఉన్నామో, ఒక ఉన్నతంగా బ్రతుకుతున్నామో, ఆ వాక్యాన్ని కలిపి చెరిపే ప్రయత్నం చేసినా, ఆ వాక్యాన్ని అమ్ముకునే ప్రయత్నం చేసినా, వాక్యాన్ని మార్చే ప్రయత్నం చేసినా, వాక్యానికి విరోధంగా మనం ప్రవర్తించినా అదే వాక్యం మనల్ని ముంచివేయక తప్పదు మరలా. ఇది గుర్తుంటే చాలండి. నేను ఏ వాక్యాన్ని పట్టుకున్నానో, ఏ వాక్యాన్ని బట్టి నేను ఈరోజు ఇలా ఉన్నానో, ఏ వాక్యాన్ని నేను బోధిస్తున్నానో, ఆ వాక్యానికి నేను భిన్నంగా మాట్లాడినా, భిన్నంగా చేసినా, భిన్నంగా బ్రతికినా వాక్యానికి కలంకాన్ని తీసుకుని వచ్చిన వాడిని అవుతాను. ఇక దేవుడు నా సేవ ఏంటి, నా బ్రతుకేంటి, ఏమైపోతాం?
తిమోతి నమ్మకమైన వాడు, 2 పరిచర్య చేసేవాడు, పరిచారకుడు అన్నాడు. మంచి పరిచారకుడు. ఇక మూడోది చెప్పి ముగించేస్తాను, సమయం అయిపోయింది కనుక. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12లో ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి, తిమోతి నువ్వు యవనంలో ఉన్నావు గనక కాస్త నీలో కోరికలు కావచ్చు, ఇచ్చలు కావచ్చు, పరుగులు పెడుతుంటాయి. ఎందుకంటే యవనేచ్ఛలు అంటాడు కదా. యవనంలో మనకున్నటువంటి లక్షణం ఏంటంటే మాట సరిగా వినం మనం. మనకేంటంటే నాకు తెలుసులే, నాకు తెలిసిందేలే, అని చేసిందేలే అన్నటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్, మనస్తత్వం ఆ వయసులో ఉంటుంది. అందుకే చెప్తున్నాడు, జాగ్రత్త, నువ్వు యవనంలో ఉన్నావు, బీ కేర్ఫుల్ అని చెప్తూ, నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము అన్నాడు. నీ యవనమును బట్టి ఎవడు కూడా నిన్ను త్రోసేయకూడదు. అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఒక 5 విషయాలు చెప్తాడండి ఇక్కడ. ఈ 5 నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు అనుకోవాలంతే. ఈ 5 ప్రిన్సిపల్స్ అనుకోండి, వీటిని ఖచ్చితంగా ప్రతి సేవకుడు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 5 నెంబర్ 1 చెప్తున్నాడు. మొదటిది ఏంటట? మాట. ఫస్ట్ మాటేనండి. నేను ఇందాక చెప్పాను, ప్రసంగం ప్రారంభం కూడా దేంతో ప్రారంభమైంది? మాట. కంట్రోల్ యువర్ టంగ్ అంటాం చూసారా? కంట్రోల్. నోటి మాటలు. కారణం ఏంటంటే ఈ నోటి మాటలు నిన్ను, నీ నోటి మాటలు నీ కుటుంబాన్ని, నీ నోటి మాటలు సంఘాన్ని, నీ నోటి మాటలు సమాజాన్ని కూడా తగలబెట్టగలవు. విశ్వాన్ని కూడా మండించే శక్తి దేనికి ఉంది అన్నాడు? ప్రకృతి చక్రమునకు కూడా చిచ్చు పెట్టగలిగిన సామర్థ్యం దేనికి ఉందట? నీ నోట్లో ఉన్న నాలుకకుంది. అందుకే నోటి మాటలు జాగ్రత్త. అప్పుడప్పుడు అంటుంటారు, కాలు జారినా పర్వాలేదు, కానీ ఏది జారకూడదట? అసలు అది కూడా జారకూడదు. సరే, కాసేపు తీసుకుంటే నోటి మాట చాలా. ఎందుకంటే దాన్నైనా మళ్ళీ వెనక తీసుకోవచ్చు అంట. దాని ఉద్దేశం ఏంటంటే కాలు జారినా మళ్ళీ వెనక తెచ్చుకోవచ్చు, కానీ నోరు జారితే అప్పుడప్పుడు అంటుంటాం, అనవసరంగా అన్నానండి, అనవసరంగా నోరు జారానండి, అని ఉండకపోతే బాగుండేది, చెప్పు ఉండకపోతే బాగుండేది, ఉండకపోతే బాగుండేది, నువ్వు మాట్లాడే వదిలేసావు, అది వైరల్ అయిపోతుంది బాగా, ఎంతోమందిని కాల్ చేస్తుంది, అది తిరుగుతుంది. అందుకే చెప్పాడు ఆయన. మొట్టమొదట ఏమన్నాడు? నీ మాటలో నెంబర్ 1 చూడండి, మాటలు జాగ్రత్త అన్నాడు. 2 నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు. 3 ప్రేమ అన్నాడు. 4 విశ్వాసము అన్నాడు. 5 పవిత్రత అన్నాడు. వీటన్నిటి విషయంలో ఎవరికి మాదిరిగా ఉండాలట? అది. మీరంతా కూడా సేవకులు కదా, మనమంతా సేవకులం కదా, రైట్. మన దగ్గరికి విశ్వాసులు వస్తున్నారు కదా, మన దగ్గరికి విద్యార్థులు వస్తున్నారు కదా. మరి మన దగ్గరకు వచ్చే విశ్వాసులకు, మన దగ్గరకు వచ్చేటువంటి విద్యార్థులకు మనము ఎన్ని విషయాలలో మాదిరిగా ఉండాలట? మాటల్లో మాదిరి, నెక్స్ట్ ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో మాదిరి, విశ్వాసములో మాదిరి, పవిత్రతలో మాదిరి. ఈ 5 నువ్వు విశ్వాసులకు మాదిరిని చూపించగలుగుతున్నావా? చాలండి. ఇక పాఠం జనరల్గా మనము ఎప్పుడు కూడా ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇక బ్లైండ్గా దీన్ని మీరు ఫాలో అవ్వండి. నేను మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో నన్ను నేను సంఘానికి ఎలా చూపించుకోవాలి? మాదిరి. ఇది నీలో లేకపోతే ఆఖరికి నువ్వు తప్ప, ఇంకో మాట చెప్తాను, నీ భార్య కూడా నీ దగ్గర ఉండదు. ఏముందని? నీ మాట మంచిదా? నీ ప్రవర్తన మంచిదా? ప్రేమ ఉందా నీలో? విశ్వాసం ఉందా నీలో? ఒక పవిత్రత ఉందా? ఇవి ఏవి లేని సమయంలో నీ పిల్లలు, నీ భార్య నీతో ఉండనప్పుడు ఎవరో నీ దగ్గరకు వచ్చి కూర్చొని నేర్చుకుంటారు, ఏం వింటారు చెప్పు? కనుక ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు పాటించవలసిన ఈ 5 సూత్రాలు, వీటిలో అన్ని విషయాలలో మనం మాదిరిగా ఉండగలిగితే నీ సేవను ఎవ్వరూ అప్పుడప్పుడు వినిపించే మాట ఏంటంటే, నన్ను ఎదగనివ్వటం లేదు, నన్ను తొక్కేస్తున్నారు, ఎక్కడా నన్ను అణిచేస్తున్నారు. ఏంటో ఈ పదాలు? అసలు ఈ పదాలు బైబిల్లో ఉన్న పదాలు కదా, బైబిల్కి భిన్నమైనవి.
బాగా గుర్తుంచుకోండి. ఎవరైనా ఎప్పుడైనా మీతో నన్ను ఎదగనివ్వట్లేదన్నా, నన్ను అణిచేస్తున్నారు అన్నా, రాజకీయాలు ఇవేమైనా అణిచేయడానికి, తొక్కేయడానికి? ఇవి రాజకీయాలా చెప్పండి? మనం చేసేది రాజకీయం కాదు, మనం చేసేది యాజకత్వం. దీని గవర్నమెంట్ అంతా ఎవరిది? దేవుడిది. నేను తొక్కేస్తే ఇదైపోతావా? నేను అణిచేస్తే అణచబడిపోతావా నువ్వు? నీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఇటు నా మీదనే ఎక్కువ నమ్మకం అనమాట నీకు. అమ్మ బాబు అన్న అణిచేస్తే నేను అణిగిపోతాను అనుకుంటున్నావు అని అంటే నీకు దేవుడి మీద కంటే నా మీదనే. అంటే అది ఎంత చీపు వాడు, అది ఎంత బైబిల్కు భిన్నమైనటువంటి మాట అది. ఎందుకంటే కొంతమంది ఇలాంటి మాట్లాడుతుంటారు, అలాగే బైబిల్ మీద పూర్తిగా అవగాహన లేక మాట్లాడుతుంటారు. ఏమండి, దావీదు షిమీ గురించి విన్నారు కదా మీరు మొన్న యూత్ మీటింగ్లో. షిమీయోడు ఎంత బ్లేమ్ చేశాడండి దావీదు గారిని. 100 మందిలో బ్లేమ్ చేశాడు షిమీ దావీదును. అందులో మళ్ళీ దావీదు చుట్టూ 100 మంది ఉన్నారు దావీదుని అభిమానించేవాళ్ళు. ఇటు దావీదుని అభిమానించే వాళ్ళ ముందు కూడా దావీదు కోసం లేనిపోయిన మాటలు మాట్లాడేశాడు. అంటే దావీదుని అణిచేయాలనుకున్నాడు వాడు షిమీ. అంతే కదా మరి వాడు ఉద్దేశం ఏంటి? దావీదుకి అధికారం రాకూడదు, దావీదు మళ్ళీ సింహాసనం మీద కూర్చోడు, ఇక అయిపోయింది, ఇంకెప్పటికీ వాడు జీవితం అడవుల పాలు అయిపోవాలనుకున్నాడు. అంతే అనుకుని నోటికొచ్చినట్లు మాట్లాడేశాడు. కానీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అదే దావీదు వచ్చి సింహాసనం మీద కూర్చునేసరికి మళ్ళీ వాడు కాలబేరానికి వచ్చేసాడు. అంటే ఎవడో అణిచేస్తే, ఎవరో తగ్గిస్తే తగ్గిపోయేదా? దేవుడు అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఎవరు? అక్కడ దావీదు వెనకాల ఉన్నది ఎవరు? దేవుడు. అందుకే దావీదు ఎన్ని అంటన్నా సైలెంట్కి వెళ్ళాడు. ఒరేయ్ మళ్ళీ నువ్వు వస్తావురా నా దగ్గరికి అనుకున్నాడు అంతే నవ్వుకుంటూ. అంటే ఒక సేవకులంగా మనం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఎవరో ఏదో చేసేస్తున్నారు, అసలు ఏంటంటే ఆ మాటలు ఏంటండి బాబు, అది అస్సలు వద్దు. నా మీద నాకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, 1. 2 దేవుడి మీద. మీ మీద మీకంటే ఇక్కడ ముందు దేవుడి మీద నమ్మకం పెట్టండి, ఆ తర్వాత మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇంకేం మీ సేవ ఎందుకు ఫలించేది చెప్పండి? 1, కల్మషం పెట్టుకోకండి, కపటంతో ఉండకండి, వేషధారణతో ఉండకండి. అందరి ముందు ఎలా ఉన్నారో, ఎవరు లేనప్పుడు కూడా నేను మీ ముందు ఎలా ఉన్నానో మీ వెనక కూడా మీకోసం చెప్పే మాట అలానే ఉండాలి. మీ ముందు మిమ్మల్ని పొగిడి మీరు వెళ్ళిపోగానే మీకోసం తప్పుగా మాట్లాడి 2 నాలుకల ధోరణి ఉందో చూసారా? అది నాకు మంచిది కాదు. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్. అది నాకే మంచిది కాదు, నాకే మంచిది కాదు. అది నాకు మంచిది కాదు నేను చేస్తానా? అలానే మీరు కూడా ఒక సేవకుడు గురించి ఇంకొక సేవకుడి దగ్గర అలా మాట్లాడి మీ సేవను మీరే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మంచిగా ఉంది కనుక ఆయన నువ్వు వింటాను, ఆయన రేపొద్దున మీ ఇద్దరి మధ్య దేవుడే పెడతాడు, మర్చిపోక దేవుడే పెడతాడు మీ ఇద్దరి మనసులు మంచిగా కావు కాబట్టి. రేపొద్దున మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చేస్తాయి. అప్పుడు నువ్వే వెళ్ళి మళ్ళీ మేము అలా ఉన్నప్పుడు నీ గురించి అలా చెప్పాడంటప్పటికీ ఏమైపోతావు? బ్యాడ్ అయిపోతావు. ఖచ్చితంగా వస్తుంది సమస్యలు. కనుక ఇటువంటి సేవ మీరు చెయ్యాలని మనసులో కలలో కూడా మీరు అనుకోకండి. అలా చేస్తే ఆ సేవ ఎప్పటికీ నిలవబడదు. అందుకే చెప్తున్నాడు ఆయన. మాదిరి అన్నాడు చివరగా 16వ వచనం, అదే అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు తిమోతి, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. చివరిగా చెప్పి ముగించేస్తున్నాడు. ఇక నీ గురించి జాగ్రత్తగా ఉండు, నెక్స్ట్ నీ బోధ గురించి కూడా జాగ్రత్తగా ఉండు, వీటిలో నిలకడగా ఉండు. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని కూడా నువ్వేం చేసుకుంటావు? అది నిన్ను నీవు కాపాడుకోవాలనుకున్నా, నీ సంఘాన్ని నువ్వు కాపాడుకోవాలనుకున్నా అది నీ చేతిలో ఉంది బ్రదర్ అన్నాడు. అంతే. నిన్ను నీవు కాపాడుకుంటూ నీ సంఘాన్ని కాపాడుకోవటం అనేది నీ చేతిలో ఉన్న పని. అయితే నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకున్నా, నీ సంఘాన్ని కాపాడుకోవాలనుకున్నా మొట్టమొదట నువ్వేంటో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎలా ఉన్నావో, ముందు చెప్పిన 5 లక్షణాలు నీలో ఉన్నాయా? వాటిని ఫాలో అవుతున్నావా? ఆలోచించు. బోధ విషయంలో ఎలా ఉన్నావు? ఆలోచించు. తిమోతి ఆల్రెడీ ప్రారంభం నుంచి కూడా మంచి క్యారెక్టర్ కలిగిన వాడండి. ఆయన మంచి పేరున్నవాడు కదా. ఆ లుకయ అనే ప్రాంతంలో, ఆ లుస్త్రా దెర్బే ప్రాంతాలలో తిమోతి అంటే నెంబర్ 1 మంచి పేరున్నవాడు. మీరు కూడా మీరు సేవ చేసేటువంటి ప్రాంతాలలో, మీరున్నటువంటి ఊర్లో అన్యులతో కావచ్చు, మిగతా వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. వారితో మీకు మంచి ఉంటేనే కదా మీరు చెప్పేది వింటారు, రేపు వస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు. కనుక ఖచ్చితంగా సంఘము లోపల ఉన్న వారితో మనం ఎంత మర్యాదగా ఉంటున్నామో, సంఘానికి వెలుపల ఉన్న వారితో ఇంకా మర్యాదగా మనం ఉండాలి. లోపల ఎంత మంచి సాక్ష్యం ఉందో వెలుపల కూడా అంతే మంచి సాక్ష్యం మనకు ఉండాలి. ఇది లేకపోతే నీకే ఊర్లో సాక్ష్యం లేనప్పుడు నువ్వు ఎవరికి చెప్తావు వాక్యం? ఎవరు నడిపిస్తావు దేవుడి దగ్గరకు?
కనుక దయచేసి సేవకులుగా కొన్ని విషయాలు చెప్పానండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మీరు ప్రధానంగా ఈ విషయాలు మీరు మనసులో పెట్టి వీటిని తూచా తప్పక మీరు పాటించినంత వరకు మీకు కానీ, మీ సేవకు కానీ, మీ సంఘానికి కానీ ఏ విధమైన సమస్య లేదు. ఎవ్వరు మీ అభివృద్ధిని ఆపలేరు, ఎవరు మీ అభివృద్ధిని అడ్డుకోలేరు. ఓకే, సంతోషం.